జనరల్ గా అందరికి తెలిసింది ఏంది, పట్టణ ప్రాంతంలో ఓటు పట్టణ ప్రాంతంలోనే వీళ్ళు పేలవ ప్రదర్శన వస్తే అది బీఆర్ఎస్ కి ఏమాత్రం పోటీ కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో గ్రామీణము ప్లస్ పట్టణ ప్రాంతం రెండు కలుస్తాయి. ఇంకొకటి స్టేట్ ఈక్వేషన్, ఈరోజు బొగ్గు కుంభకోణమే తీసుకోండి, ఈరోజు 51% ఉన్న రాష్ట్రము, 49 ఉన్నటువంటి కేంద్రం, ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈరోజు తోడు దొంగలుగా ఉన్నారని చెప్పేసి ఈరోజు ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన వాళ్ళు ఎంక్వైరీ చేయరు. ఈ కుంభకోణం నేను స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఒక ఛానల్ తో బ్రేక్ఫాస్ట్ చేస్తూ బయట పెట్టిండు. ఇంకా ఒకటి బీజేపీ ప్రతినిధి గారు అంటాడు, ఇంకొకటి కొత్తగూడెంలో మీరు సిపిఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చిర్రు అని చెప్పేసి చాలా స్పష్టంగా కేటీ రామారావు గారు ఏం చెప్పారు, మీరు చేస్తున్నటువంటి బొగ్గు కుంభకోణానికి వ్యతిరేకంగా ఈ ఇద్దరికి వ్యతిరేకంగా ఇస్తానని తప్ప ఆడ మమ్మల్ని ఏం చైర్మన్ చేయమని చెప్పలే. మేము అధికార దాహంతో కాదు, ప్రజలు పడుతున్నటువంటి గోసలో ప్రజల తరపున పోరాడడానికి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలకు మంచి చేయడానికి మేము ఎవరికైనా మద్దతు ఇస్తామనే కోణంలో సిపిఐకి చెప్పిర్రు. ఇంకా ఒకటి ఇంకొకటి, ఈరోజు మంత్రుల ఇలాకాలో కూడా మనకు వివేక్ గారి ఇలాకాలో క్యాతర్పల్లిలో బాలకృష్ణ గారి నేతృత్వంలో ఇట్లా చూస్తా ఉన్నాం. చిన్న సబ్మిషన్ ఏంటి, దక్షిణ తెలంగాణలో మొత్తంగా పట్టు కోల్పోయింది ఏంటి, నాయకుల్ని కోల్పోవటమేనా, లేదంటే అసలు అక్కడ క్యాడర్ కూడా లేదని అనుకోవచ్చా? ఆ ఫలితాలు ఖచ్చితంగా మీకు ప్రభావం చూపుతున్నాయి కదా. జనరల్ ఎలక్షన్లోనూ చూపించిన పరిస్థితి, ప్రతి ఎలక్షన్లోనూ మీకు దక్షిణ తెలంగాణ కాస్త కొరకరాని కొయ్యగానే మారింది కదా. అంటే గతంలో 14లో మహబూబ్నగర్ తీసుకుంటే 12 బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి చరిత్ర చెప్తున్నామండి. అంతకు ముందు బీఆర్ఎస్ కి అక్కడ ఒక్క స్థానం లేనటువంటి చరిత్ర నుంచి అంత స్థానాలు వస్తాయి. అంటే రాజకీయంలో గెలుపోవటంలు అనేటివి అన్ని సహజం. ఇంకొకటి మేము ఖచ్చితంగా సమీక్షించుకుంటాం, ఎందుకంటే సీఎం సొంత జిల్లాలో కూడా మీరు మద్దూరు మండలం చూడండి ఎంత టఫ్ వచ్చిందని చెప్పేసి. మద్దూరు సీఎం సొంత ఇలాకాలో మద్దూరులో మా నేత కరాట్ రాజు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడ 6 గెలిచిందండి. కాంగ్రెస్ మహాయితో 8 గెలిచింది. అంటే టఫ్ ఇచ్చే ప్లేస్ లో ఇచ్చిర్రు. కాకపోతే ఏంటంటే తన శేషు గారు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే కొన్ని స్థానాలు బీజేపీ వాళ్ళు కూడా గెలవడం వల్ల ఈ హంగు ఎన్నడూ లేని చరిత్రలో 30 హంగు ఎందుకు వస్తాయండి, 30 రావు కదా. ఇంత హంగు ఏర్పడడానికి కూడా ఈ ఓట్లు అనేటి ఇట్లా చీలడం కూడా కొంత ప్రభావం చూపించింది. కాకపోతే రాష్ట్రం ప్రయోజనాల గురించి నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ప్రజలందరూ బీఆర్ఎస్ కు పట్టం కడతారని చెప్పేసి ఫలితాలనేది శుభసూచకమండి. రైట్ వెంకట్ గారు, ఏంటి మొత్తంగా ఫలితాలు వచ్చాయి కానీ ఏదో అంత ఆశించిన ఫలితాలు కాదు, పెద్ద విక్టరీగా కూడా చూడాల్సిన పని లేదు, ఇంకా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల కూడా రేపు మళ్ళా జనరల్ ఎలక్షన్స్ ని ఫేస్ చేయాలంటే ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి, మెరుగైన పాలన అందించాలి, ప్రజలను మీ వైపు తిప్పుకోవాల్సిన బాధ్యత ఉందనేది ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం చేయబోతున్నారు ఇక రానున్న కాలంలో? మాకు వచ్చిన ఫలితాల్లో సగం వచ్చినాయి కదా సార్ వాళ్ళకి. సరే, ఈ సగాలు పావులు కాదు, అసలు ఏం చేయబోతున్నారు మీరు? ప్రజలైతే తీర్పు ఇచ్చేశారు. వంశీ గారు ప్లీజ్ నన్ను కొంచెం మాట్లాడలేండి. ఏమంటున్నా అంటే, ఇప్పుడు గుర్తుల మీద జరిగితే మా సత్తా ఏందో చూపిద్దాం అన్నారు కదా, ఇది గుర్తుల మీద జరిగిన ఎలక్షన్సే కదా, సత్తా ఏడుంది ఇంకా. సో ఏది పల్లెటూరులో మేము లేము, అర్బన్ లో మేమున్నాం, అర్బన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం అన్నారు కదా, పల్లెటూరులోనూ మేమున్నాం, అర్బన్ లోనే మేమున్నాం, రేపు జిహెచ్ఎంసీ లో కూడా మేమే ఉంటాం. అంటే ఎటువంటి డౌట్ లేదు, అంటే ఎటువంటి విషయం లేదు. ఇది ఛాలెంజ్ సార్. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 10 సంవత్సరాల పాటు చేతుల అధికారం ఉండి, ఆ రోజు మీరు అన్నారు కదా 105 స్థానాలు గెలుచుకున్నాం అని చెప్పి, మరి అదే అధికార బలాన్ని చేతిలో పెట్టుకుని గెలిచిరా? మరి ఈ రోజు మేము గెలిస్తే మీరు చేతిలో అధికార బలాన్ని పెట్టుకుని గెలిచారని చెప్పి ఎలిగేషన్ చేస్తున్నారు కదా. మరి బీజేపీ కూడా కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, రాష్ట్రాల వారిగా వాళ్ళు కూడా అదే బలంతో 8 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు, 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారా? అంటే ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి, చేతిలో అధికారం ఉంది కాబట్టి బలబలాలు ఉండవు సార్. ప్రజల ఆశీర్వాదం ఉంటది, ప్రజల యొక్క ఆలోచన విధానం ఉంటుంది, దాన్ని బట్టే నాయకులు, దాన్ని బట్టే పార్టీలు కానీ పార్టీ గుర్తులు కానీ థ్రైవ్ అవుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే గతంలో చేసిన పరిపాలనకు ఈ చేసిన పరిపాలన, ఈ ప్రభుత్వానికి తేడా ఉంది కాబట్టి ఆ తేడా సుస్పష్టం చేసిరు. అందులో భాగంగా జరిగిన ఎలక్షన్ మేమేమంటున్నాం ఎక్కడ ఉన్నా 5 స్థానాలు ఎక్కడ ఉన్నాము, ఇప్పుడు 7కి వచ్చినాం మేము. దాన్ని మేము గ్రోత్ గా చూస్తున్నాం. రాజకీయాల్లో గెలుపుకోవడం అనేది సహజం సార్. ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే. సో ఏంటి మొత్తంగా క్యాంప్ రాజకీయాలు తెరలేపినాయి అన్ని పార్టీలు. సో ఆ 30లో ఎన్ని గుంజుకోబోతున్నారు, ఏం జరగబోతుంది మరి? సార్ గుంజుకోవడం ఏం లేదు సార్. ఇప్పుడు ఎవరైనా సరే అభివృద్ధిని చూసి వచ్చేస్తారా సార్? అభివృద్ధిని చూసి వచ్చేస్తారా రేపు మార్నింగ్ కి నాయకులంతా అంటున్నా?
సార్ అది 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 వాళ్ళ ఇష్టం సార్, బలవంతం చేసేది ఏం లేదు సార్. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న కౌన్సిల్ కానీ కార్పొరేట్లు కానీ మనం బలంగా గుంజుకునేది ఏం లేదు సార్. బట్ హంగు పాలిటిక్స్ ఏర్పడినప్పుడు మాత్రం ఎక్కడైనా సరే ప్రభుత్వంలోకి రావడం కానీ ప్రభుత్వంలోకి కలిసి పనిచేయడం అయితే ఆనవాతిగా ఉండే వ్యవహారం. దాన్ని ఎవరో బలవంతం పెడుతున్నో లేకపోతే బాధ పెడుతున్నో జరిగే వ్యవహారం అయితే కాదు సార్. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేయలేదా అంటే చేసి ఉంటది, ఎందుకు చేయరు? ఇప్పుడు జడ్పీ స్థానాలు 32 స్థానాలకు 32 గెలుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు 32 స్థానాలు 32 జడ్పీ స్థానాలు గెలుచుకున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీలో ఉన్న జడ్పీటీసీలు కూడా గుంజుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మాట్లాడుకో అందరూ ఒకతాను ముక్కలే